సో, ఈ అప్లై చేసే విధానం అయిపోయిన తర్వాత మీరింకా రెడీగా ఉండొచ్చు. మీకు కాల్సొస్తాయి. ఫస్ట్ అయితే వాళ్ళు కాల్ నుండే 1, 2 కాల్స్‌లో తీసుకుంటారు ఇంటర్వ్యూస్. తర్వాత మిమ్మల్ని అన్నపూర్ణ స్టూడియోకి పిలవడం జరుగుతుంది. దాని తర్వాత ప్రాసెస్ మీకు అందరికీ తెలిసిందే. సో, దాని ఉంటది. ప్రతి ఒక్కరు అప్లై చేసే ముందు మాత్రం జాగ్రత్తగా కొంచెం కూల్‌గా అప్లై చేయండనమాట. అండ్ ఇంకోటేంటంటే ప్రతి ఒక్కరికి అంటే నేను ఈ వీడియోలో ఇంకోటి చెప్పాలనుకుంటున్నా. అప్లై చేసే విధానం అనేది పక్కన పెడితే, జనరల్‌గా కామనర్స్‌కి అనేసి అన్నారు. నాకు లాస్ట్ అగ్ని పరీక్షలో చూసుకుంటే ఎక్కడ కామనర్స్ వచ్చినట్లు పెద్దగా అనిపించట్లేదు. ఎందుకంటే చాలా మంది ఇన్‌ఫ్లుయెన్సర్స్‌ని తీసుకుంటున్నారు. ఒకసారైతే ఆలోచించండి. ఇన్‌ఫ్లుయెన్సర్‌ని తీసుకుంటే మరి కామనర్స్‌ని పెట్టడం ఎందుకు? సో, చాలా మంది కామనర్సే వెయిట్ చేస్తున్నారు. కామనర్ అంటే కొంతమంది కామనర్స్‌ని కూడా తీసుకోరు. వెల్ అండ్ గుడ్. కానీ ఇన్‌ఫ్లుయెన్సర్‌ల మీద ఎక్కువ ఫోకస్ ఉంటుంది. సో, ఇన్‌ఫ్లుయెన్సర్‌లు అంటే ఇప్పుడు కామనర్స్ విలేజ్ టైప్‌లో ఇప్పుడు అగ్ని పరీక్ష అనేది విలేజ్ వరకు వెళ్ళిపోయింది. విలేజ్‌లో ఉన్న వాళ్ళు కూడా నేను పెట్టాలని చెప్పి వాళ్ళకేం ఫిల్టర్‌లు పెట్టుకొని లేకపోతే పెద్ద పెద్ద కెమెరాలు పెట్టుకొని వీడియోలు చేయడం రాదు. జస్ట్ ఫోన్‌లో పెట్టుకొని ఏ చెరువు గట్టు మీదో లేకపోతే ఏ స్కూల్ దగ్గరో తీసుకొని చేసి పంపిస్తున్నారు. సో, అలాంటి వీడియోలు మీరు సెలెక్ట్ చేసి వాళ్ళ గురించి తీసుకొస్తేనే గాని తెలుస్తది. లేదంటే అంటే కామనర్స్ అని పెట్టి మీరు ఇన్‌ఫ్లుయెన్సర్‌లని వాళ్ళని వీళ్ళని సెలబ్రిటీలని లేదా ఎవరెవరిని తెచ్చి అందులో పెట్టడం వల్ల ఉన్న షో గూడా పోతది. ఎందుకంటే అగ్ని పరీక్షకి చాలా అంటే చాలా రెస్పాన్స్ వచ్చింది. సో, ఎంత రెస్పాన్స్ వచ్చిందో ఇప్పుడు అగ్ని పరీక్ష 2 అప్లికేషన్‌లు పెడుతుంటేనే తెలుస్తుందనమాట.